పాండురాజుకి ఏదో శాపం ఉందంట కదా, అసలు ఈ శాపం ఎవరిచ్చారు? పాండురాజు వాళ్ళ ఇద్దరు భార్యలతో బాగా నివసిస్తూ ఉంటే రాజ్యం మీద రాజ్యాలు వెళ్తాడు. పాండురాజుకి వేట అంటే చాలా ఇష్టం. వేటకి వెళ్తూ ఉంటాడు ఎవరితో? వాళ్ళ ఇద్దరు భార్యలతో వెళ్తే అక్కడ జంట జింకలు ఉంటారు రెండు. వాటిల్ని బాణంతో కొడతాడు ఎవరు? పాండురాజు. కొట్టిన తర్వాత ఆ మొగ జింక ఉంటుంది కదా, ఆ మొగ జింక మానవుడిగా మారుతుంది. ఎవరిలాగా? ఒక మునిలా మారుతుంది. ఆయనే కిందముడి కోపంతో పాండురాజుని శపిస్తాడు. ఆ శపించడం ఏమిటంటే, నువ్వు నీ భార్యలతో కలిసినప్పుడు నువ్వు చచ్చిపోతావు అని చెప్పించేస్తాడు. ఆ శాపంతో బాధపడి సన్యాసం తీసేసుకోవాలా అని అనుకుంటాడు పాండురాజు. అయితే కుంతి దూర్వాసముని ఇచ్చిన వరం గురించి పాండురాజు చెప్తుంది. ఆ వరం సాయంతో ఆ మంత్రం చెప్తే పిల్లలు పుడతారని చెప్తుంది. అది విన్న పాండురాజు సంతోషపడతాడు. అయితే పాండురాజు యమధర్మరాజుని ప్రే చేయమని అడుగుతారు కుంతిని. కుంతి యమధర్మరాజు మీద మంత్రం చదవడం వల్ల యుధిష్ఠుడిని కంటది. హస్తినాపురంలో ఉండే గాంధారికి ఈ విషయం తెలిసింది. ఆమె గర్భం దాల్చి తనకి 2 ఏళ్ళైనా పిల్లలు పుట్టకపోవడంతో బాధపడుతూ తన కడుపు మీద కొట్టుకుంది. దాంతో తన కడుపు నుండి మాంసముద్ద కింద పడుతుంది. ఇదొక్క స్టోరీ. చూసారు కదా మహాభారతం స్టోరీస్. మీరు కూడా నేర్చుకోవాలంటే లిపి.గేమ్ ఆడండి, అలానే నేర్చుకోండి. ఓకేనా? దీని నుంచి కూడా నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. ఓకేనా? పాండురాజుని ఎవరు శపించారు? కిందముడు శపించాడు. కిందముడి శాపం వల్ల పాండురాజు ఏం చేయాలని నిర్ణయించుకున్నాడు? ఆయన శాపంకి భయపడి ఇది సన్యాసం తీసుకోవాలనుకుంటాడు. ఇప్పుడు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, మీరు చెప్పండి. ఓకే? కుంతి ఏ దేవుణ్ణి ప్రే చేసి ధర్మరాజుని పొందింది? గాంధారి ఎందుకు బాధపడింది?